మేడ్చల్ జిల్లాలోని చిరియాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 40 ఇళ్లను మంజూరు చేయగా కేవలం 27 మందికి మాత్రమే పట్టాల పంపిణీ చేశారని మిగతా వారు ఆందోళన చేపట్టారు. స్థానికులకు కాకుండా బయట వారికి ఇళ్లు ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ 40 ఇక్కడ అన్ని కలిసి కూడా 71 పేదోళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో మరి మేమందరం కూడా పాల్గొని మీకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంది ఎలక్షన్ల ముందే అయితే 6 గ్యారంటీలు ఇచ్చేదో ఆ 6 గ్యారంటీల్లో 3 గ్యారంటీలు ముఖ్యమంత్రి కాగానే మీకు ఇవ్వడం కూడా జరిగింది. మీ అందరు కూడా తెలుసు, మేము చెప్పే అవసరం లేదు. మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యము, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం ఇంతకుముందు 3 ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు చీలార గ్రామంలో ఈ భూమి పేదలకు పట్టాలు ఇవ్వాలని ఇచ్చిన పట్టాలను చాలామంది పెద్దలు, చీరాల పెద్దలు దుర్వినియోగం చేసిన సందర్భంలో అమ్మిందే 2 సార్లు అమ్మింది. ఇలా కొనుక్కున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ జిద్దు బట్టి పట్టుబట్టి రింగ్ రోడ్డుకు దగ్గర ఉన్నది, భవిష్యత్తు వీళ్ళ లాభం జరుగుతుందని ఆ రోజు 40 ఇండ్లు మంజూరు ఇచ్చినాం. 40 ఇండ్లు కూడా కట్టిండ్రు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత మల్లారెడ్డి గారు మంత్రిగా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించారు. వారు ఇచ్చేటప్పుడే మీకు పట్టాతో సహా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది జరగలేదు. కాబట్టి ఇల్లీగల్గా కరెంటు కలుపుకున్నా, ఇల్లీగల్గా ఇబ్బంది పెడుతున్నా కరెంటు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీకు పట్టాలు ఇచ్చి మీ సొంత ఆస్తిగా పట్టా ఇస్తే మీ సొంత ఆస్తి కింద వస్తుంది. అందుకోసం సొంత ఆస్తిగా ఉండాలన్న ఆలోచనతోని వజ్రేష్ యాదవ్ గారు మరి పర్మిషన్ తీసుకొని ఈ పట్టాలు ఉంచడానికి పెద్దలు మహేందర్ రెడ్డి గారిని మన దగ్గరికి పంపారు. ఇంతకుముందు అక్కడ 40